నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట బ్రిడ్జి వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంపై మండల బీజేపీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కూడా అనేకసార్లు అదుపు తప్పి వాహనాలు కాలువలో పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో మైపాడ్ నుండి నెల్లూరుకు చిరు వ్యాపారస్తులు కూలీ పనుల నిమిత్తం వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారని, సంబంధిత అధికారులు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కైలాసం శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు ఇందుకూరుపేట మండలం. మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతవాది కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన కిసాన్ మోర్చా మండలాధ్యక్షుడు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి గంగపట్నం కొమిరిక కాలమూలకండి నుంచి లింగారెడ్డిపాలెం దగ్గర వరకు ఒక రోడ్డు మరమ్మతుల గురించి పేదపత్రం ఇచ్చి పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఆ ఏరియాలో రైతులందరూ కూడా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఎంపీడీఓ గారు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టి తీసుకుపోయి దాని తొందరగా గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేసి చేయవలసిందిగా కోరుచున్నాం. ఏంటంటే మనకి డేవిస్పేటలో మనకి జాహర్సబ్ కాలం ఉంది. అక్కడుండే బ్రిడ్జి చాలా సంవత్సరాల క్రితం నుంచి బాగా రిపేర్కి వచ్చేసి దాని మీద నడవకుండా పోయేదానికి పక్కన టెంపరవరీగా వేస్తున్నారు. టెంపరవరీగా వేసినా కూడా అది ప్రస్తుతానికి ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏదైనా సూచిక బోర్డులు పెట్టడం 4 రోజులు టెంపరవరీగా చేస్తున్నారు అధికారులు, తర్వాత వదిలేస్తున్నారు. కానీ కంటిన్యూషన్ గా పోయిన నవంబర్ 16 ఒక యాక్సిడెంట్ జరిగింది, డిసెంబర్ 5 ఒకటి జరిగింది, డిసెంబర్ 22 ఒకటి జరిగింది. దానికి ముందు కూడా చాలా జరుగున్నాయి. మనకి ఈ ఒక్క నెల గ్యాప్ లోనే 3 యాక్సిడెంట్లు జరుగున్నాయి. కానీ కావున దానికి ఈ విషయం గురించి ఈ రోజు కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చి దీన్ని అధికారులందరూ కూడా తర్వాత ఆర్ఎండ్బి రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. ఆ రోడ్డు అయినా దాన్ని చేయొచ్చు, తర్వాత ఆర్ఎండ్బి అధికారులు చేయొచ్చు. ఎవరు అసలు పట్టించుకోకుండా కావున దయవుంచి అధికారులు మన ఇందుకూరుపేట మండలం ప్రజలని కాపాడవలసిందిగా కోరడం. డేవిస్పేట ఏగర్లు సెంటర్ లో జాఫర్ సాగర్ కాలువ దగ్గర నిత్యం ప్రమాదాలు జరుగుతున్నవి. ఈ ప్రమాదాలని అరికట్టే విధంగా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూసి అధికారులు ప్రస్తుతానికి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చేసి శాశ్వత పరిష్కారం బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.